నమస్తే ఎట్లున్నారు అంత మంచిగా ఉన్నారు ఇక నేనైతే మంచిగా ఉన్నాను గీయాల ముచ్చట ఏంటంటే కనుక ఇక మనం గత 4-5 రోజులుగా చూస్తూ ఉన్నాము మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ముచ్చటనే నడుస్తూ ఉన్నది కదా. అండ్ అట్లనే నిన్న వచ్చేసి ఒక ప్రెస్ మీట్ జరిగింది మనందరికీ ఎరుకనే. కొంతమంది సెలబ్రిటీలు అయితే వెళ్ళి మన రేవంత్ రెడ్డిని కలిసిరు, డైరెక్టర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు అండ్ కొంతమంది హీరోలు వెళ్ళి ఆయనని కలిసి ఇక ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడారు అనమాట. అండ్ అట్లనే రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట ఏంటంటే కనుక కొంచెం కూడా ఆలోచించకుండా ముఖం మీదనే చెప్పేసిండు. ఇక ఆయనకి మొహమాటం అసంటివి ఏమి ఉండవు అనమాట. అయితే ఏం చెప్పిండంటే ఇక గిప్పటి సంది మిడ్ నైట్ షోలు, ప్రీమియర్ షోలు అండ్ అట్లనే బెనిఫిట్ షోలు గీసంటివి ఏమీ నడవాయి. ఇంకా ఈ మాట వినంగానే ఎట్లయిపోయారంటే ఇండస్ట్రీ మొత్తము అబ్బా ఇక మా దగ్గరకు వచ్చేసరికి ఇట్లా కావాలన్నా అనేది ఒకటి ఉంటుంది కదా లోపల, గట్లయింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి, గేమ్ చేంజర్, డాక్ మహారాజ్ అండ్ దాని తర్వాత పాన్ ఇండియా సినిమాలు, ప్రభాస్వి కూడా మస్తు సినిమాలు రిలీజ్కున్నాయి. బెనిఫిట్ షోలు లేకపోతే ఎట్లా? ఇంకా బెనిఫిట్ షోలు అన్న ముచ్చట మాట్లాడుకుంటే కనుక బెనిఫిట్ షోలకి టికెట్ రేట్లు ఎంత పెట్టినా కూడా ఫ్యాన్స్ చూస్తారు, ఎందుకంటే అంత అభిమానం ఉంటుంది వాళ్ళకి. మనం చూసినాం, మనము పుష్ప 2కి 500, 1000, 1500, 2000, 2500, 5000, 5000కి టికెట్ కొని చూసిన అభిమానులు కూడా ఉన్నారు. అంటే అభిమానం ఇక అట్లుంటుంది, మనం ఏం చేస్తాం దానికి కదా. ఇంకా ఈ న్యూస్ వినగానే ఇండస్ట్రీ అంతా కొంచెం ముఖం చిన్నగా పెట్టుకుందని చెప్పాలి. అండ్ అట్లనే ఈయన ఇంకొక ముచ్చట ఏమన్నాడంటే కనుక రేవంత్ రెడ్డి, ఇక రేవతి కుటుంబానికి జరిగిన నష్టము ఇంకే కుటుంబానికి జరగకూడదన్న ఉద్దేశంతోనే ఇట్లా చేస్తున్నాం. ఇంకా మాకు పర్సనల్గా ఏవో గొడవలు ఉన్నాయి, నాకు అల్లు అర్జున్కి గొడవలు ఉన్నాయి అని చెప్పి నేషనల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. గసొంటి ముచ్చట ఏమీ లేదు, మేమంతా బాగానే ఉన్నాం. ఇక గిసొంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దన్న ఉద్దేశంతోనే ఈ బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు మేము పెడతలేము. అండ్ అట్లనే టికెట్ రేట్ల పెంపు విషయానికి వస్తే మేము మ్యాక్సిమం మీకు అనుకూలంగానే ఉంటామని చెప్పి అయితే ఒక మాట చెప్పుడైతే జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దానికి ముందు సీఎంలుగా ఉన్న వాళ్ళు కూడా మన ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉన్నారు, ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు. అండ్ అట్లనే ఇంకొక ముచ్చట ఏం చెప్పిండంటే కనుక గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరైతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సీఎంగా ఉన్నారో వాళ్ళు కూడా ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉండి అనుకూలంగానే వ్యవహరించారు. ఇక మాకు ఇండస్ట్రీ మీద గెసొంటి పగలైతే ఏం లేవని చెప్పి నిన్న చెప్పడం అయితే జరిగింది. అండ్ అట్లనే ఇక ఈ న్యూస్ విన్నాక మన తెలుగు ఇండస్ట్రీ హీరోల పరిస్థితి ఎట్లున్నది అనేది కొంచెం మనం పరిశీలించాల్సిన విషయము. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి, మన గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, దాని తర్వాత పాన్ ఇండియా సినిమాలు చాలా పెద్ద పెద్దవి రిలీజులకి రెడీగా ఉన్నాయి. కానీ ఇక తప్పెవరిదనే కోణంలో మనం చూస్తే కనుక ఇటు చిన్నపిల్లల్ని సినిమాకి తీసుకొని వెళ్ళిన పేరెంట్స్దా, లేకపోతే అల్లు అర్జున్దా, లేకపోతే అక్కడ థియేటర్ యాజమాన్యందా, పోలీసులదా, ఇక తప్పు ఎవరి విషయం అనేది పక్కన పెడితే కనుక జరగాల్సిన నష్టం అయితే ఆల్రెడీ జరిగిపోయింది, దానికి ఎవరు ఏం చేయలేం. కాబట్టి ఇంకా రాబోయే సినిమాల పరిస్థితి ఏంది అనేది మనం చూడాలి. ఎందుకంటే అభిమానం అనేది దాన్ని మనం తక్కువ అంచనా వేయలేము. అంటే టికెట్ రేట్ ఎంత పెట్టినా చూసేటోళ్ళు ఉన్నారు. అండ్ అట్లనే ఇక ప్రీమియర్ షోలు లేకపోతే వీళ్ళ కలెక్షన్స్ ఎట్లుంటాయి అనేది ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం అనమాట. ఇంకా అప్కమింగ్ సినిమాల విషయాలు చూసుకుంటే కనుక ఇక పాపం దిల్ రాజు కావచ్చు అండ్ అట్లనే ఇంకా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం నష్టం కలిగించే విషయం అని చెప్పాలి. ఎందుకంటే బెనిఫిట్ షోల త్రూ వచ్చే కలెక్షనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన లాస్ట్ దేవరా నుంచి స్టార్ట్ చేసుకుంటే దాని ముందు సినిమాలు చూసుకుంటే కనుక ప్రీమియర్ షో కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అదే మన హీరోలకి చెప్పుకోవడానికి ఒక రికార్డ్ అన్నమాట. ఇంకా మన రామ్ చరణ్ సినిమాకి ఎట్లయితుంది ఏంది అనేది మనం చూడాలి. కానీ సెలబ్రిటీస్ వాళ్ళ ముఖ కవలికలు చూసుకుంటే కనుక ఏంటి అల్లు అర్జున్ ఇట్లా చేసినావు, ఇక ఏదో అవ్వాల్సింది ఏదో అయ్యింది కానీ ఎఫెక్ట్ అంతా మా సినిమాల మీద పడింది అన్నట్టుగా అయితే వాళ్ళ రియాక్షన్స్ అనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది ఏంది, ఇక కలెక్షన్స్ ఎట్లుంటాయి, నెక్స్ట్ రాబోయే సినిమాల మీద ఈ ఎఫెక్ట్ ఎంత చూపిస్తుంది అనేది చూద్దాం.